హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ చిన్న. నేను వీడియోస్ చేసైతే చాలా రోజులు అవుతా ఉంది. కొన్ని రీజన్స్ వల్ల నేనైతే చేయలేకపోయాను వీడియోస్. బట్ ఇప్పుడైతే కొంచెం సెట్ అయిందన్నమాట. కాబట్టి ఇంకా వీడియో చేద్దాము అని చెప్పి నేను ఇంకా ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా ఎలాగో ఈరోజు అయితే మే 1. సో మా బాబుకి అయితే స్కూల్ హాలిడే, బట్ నాకైతే ఆఫీస్ ఉంది. నిన్న బాబుని పికప్ చేసుకురావడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు బాయ్ శశాంక్ సీయూ మండే అన్నప్పుడు నాకు ఏంటి ఫ్రైడే కదా రేపు అని చెప్పి అనుకున్నప్పుడు అక్కడైతే వాళ్ళు పాంప్లెట్ అది పెట్టినారనమాట, స్కూల్ హాలిడే డ్యూ టు లేబర్ డే అనేసి. సో ఇంకా నేనైతే ఎట్లా మేనేజ్ చేయాలి బాబుని ప్లస్ ఆఫీస్ వర్క్ హౌస్ హోల్డ్ వర్క్ అనేసి అయితే కొంచెం టెన్షన్ తీసుకొనేసాను ఆ మినిటే. బట్ సీరియస్గా చెప్పాలి అంటే చాలా స్మూత్గా వెళ్ళిందన్నమాట నాకు డే. అలాగే మా బాబు కూడా నాకు చాలా సపోర్ట్ చేసి కోఆపరేట్ చేస్తున్నాడు. ఇంకా నేనైతే 5కి లేచి ఒక పని అయితే చేసుకొనేస్తున్నాను. బాబు లేసేక ముందే కొంచెం పని అయితే కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పి 2 వీక్స్ వన్స్ అయితే నేను దీపాలు అయితే ఇట్లా వాష్ చేసుకొని పూజ చేసుకుంటాము. ఎందుకంటే వీక్లీ వాష్ చేయాలి అంటే కూడా నీట్గా ఉంటుంది, బట్ స్టిల్ ఎందుకు వాష్ చేయడం అని చెప్పి 2 వీక్స్ వన్స్ వాష్ చేసుకుంటూ ఉంటాను. అలాగే లాస్ట్ వీక్ నేను ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి ఇంకా నేను ఈ వీక్ అయితే పూజ చేసుకుందాము అని చెప్పి అయితే ఇంకా నేను ఇట్లా నీట్గా వాష్ చేసుకొని పటాలకంతా కూడా బాగా నీట్గా బొట్లు పెట్టుకొని ఈ విధంగా అయితే రెడీగా పెట్టుకునేసాను. ఇంకా ఆ లోపల మా బాబు అయితే పిలుస్తున్నాడు మమ్మ అని చెప్పి. సో ఇంకా మా బాబుని తీసుకొని వచ్చి వాడికైతే పాలైతే కలిపేసి ఇచ్చేసాను అనమాట. సో ఇంకా బాబు ఇప్పుడే నిద్ర లేచాడు కాబట్టి ఇంకా నేను బ్లాంకెట్స్ అంతా అయితే ఫోల్డ్ చేసి అక్కడైతే పెట్టేస్తున్నా. ఇంకా మధ్యలో మా బాబు వచ్చి నేను ఫోల్డ్ చేస్తాను అట్లా అనేసి అయితే అన్నాడు. సో ఇంకా నేను అంటే ఆల్మోస్ట్ ఒక 80% ఫోల్డ్ చేసేస్తే రిమైనింగ్ 20% సార్ ఫోల్డ్ చేస్తాడనమాట. ఇంకా వాడు చెప్పినట్టు వినలేదనుకో మనకి ఇంకొక మూవీ అయితే చూపిస్తాడు. సో అంతవరకు ఎందుకు మార్నింగ్ అని చెప్పి ఇంకా సరే చెయ్యి అనేసి అన్న. ఇంకా అక్కడ బాగా రాకపోయేసరికి వాడు ఎక్స్ప్రెషన్స్ చూడండి, నువ్వే చేయమమ్మా అన్నట్టు అయితే ఇంకా వదిలేసినాడు. సో ఇంకా రిమైనింగ్ పిల్లోస్ అయితే తను మ్యాక్సిమం చాలా వరకు అయితే చాలా హెల్ప్ అయితే చేస్తాడు అన్ని పనులలో. ఇంకా మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ గ్రోసరీస్ అంతా కొనుక్కోవాలి అని చెప్పి అయితే వెళ్తా ఉన్నాము. అక్కడ కనిపించిన ఆంటీ పక్కింటి ఆంటీ. సో ఇంకా మార్కెట్కి వస్తే ఇంకా తనే తీసుకోవాలి అన్నీ అని అయితే చెప్తా ఉంటాడు. సో ఇంకా గ్రోసరీస్ ఏమేమి కావాలో అది అన్నీ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా తెచ్చిన దాన్ని అంతా అయ్యో ఇది పెట్టాలి అనేసి అంతా ఏం లేదు, నాకు మా బాబు ఉన్నాడు కాబట్టి వాడే అన్నీ ఇదంతా చేసేస్తాడనమాట. సో ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం సేమియా ఉప్మా చేసుకుందామని చెప్పి అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఈ సేమియా ఉప్మా కోసం కొద్దిగా ఆయిల్, ఉద్దిపప్పు ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, క్యారెట్, బీట్, క్యాప్సికమ్ వీటన్నింటినీ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ అయితే వేసుకొని ఈ విధంగా తెల్లొచ్చిన తర్వాత సేమియా అయితే చేసేస్తాము. ఈజీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఇంకా మా బాబుకి అయితే సేమియా ఎక్కువ ఇష్టం కాబట్టి మ్యాక్సిమం సేమియా అయితే చేస్తూ ఉంటాను ఉప్మా. ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మా బాబుకి అయితే స్నానం అయితే చేపించేసుకొని తీసుకొని అయితే వచ్చేసాను. యూజువల్గా మా అత్త అయితే ఉన్నారు, అసలు ఒక సినిమా అయితే చూపించేస్తారు పాపం మా అత్తకి. యూజువల్గా వాళ్ళైతే కొట్టరు తిట్టరు కదా, కాబట్టి కొంచెం కూడా భయం ఉండదన్నమాట. ఇంకా మదర్ అంటే ఇంకో రేంజ్ ఉంటాం కదా మనమైతే. సో ఇంకా కొంచెం అట్లా భయపడి అంత ఎక్కువ ఇబ్బంది అయితే పెట్టడు. 10 మినిట్స్లో బాబుని అయితే రెడీ చేసేస్తాను. ఇలా మనం ఏదైనా చెప్తూ ఉన్నాము అంటే ఇంకా వాళ్ళు వింటూ అట్లా సైలెంట్గా ఉంటారు. మనం సైలెంట్గా ఉండి అట్లా రెడీ చేయాలి అంటే కూడా వాళ్ళు ఎగరడము దూకడము అట్లా చేస్తూ ఉంటారనమాట. సో ఇంకా నేను ఏదో ఒకటి వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చెప్తూ ఉంటే ఇంకా దాన్నంతా నేను అవును అని చెప్పి ఇంకా వింటూ ఉన్నాడు సైలెంట్గా. లేదంటే చూడండి డ్యాన్స్ వేస్తాడు, పట్టుకునేదానికి ఇంకో 10 మంది కావాలి మా ఓన్ని. యూజువల్గా సాటర్డే సండే 10-10:30కి అట్లా స్నానం చేపిస్తాను. బట్ ఈరోజు ఫ్రైడే బాబు ఇంట్లో ఉన్నా నేను ఇంట్లో ఉన్నా కానీ నాకైతే టైం కుదరదు కాబట్టి తొందరగా అయితే అన్ని పనులు అయితే పూర్తి చేసుకుంటున్నాము. ఇక్కడైతే దేవుడికి దీపం పెట్టుకుని దేవుడిని అయితే మొక్కున్నాము.
బాగుకు తగ్గల చేచి బాగుకు తగ్గల చేచి చేచి మా బాగు స్వామి మా బాగుకు తగ్గల. ఇంక ఇలా దీపం అయితే పెట్టుకున్న తర్వాత ఇంకా బాబుకి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను. ఇంకా అలాగే బాబుతో పాటు నేను కూడా కూర్చుని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. తనకి ఇష్టమైన ఫుడ్ అయితే తనే తినేస్తాడండి. అస్సలు మనం తినిపించాల్సిన అవసరం కూడా లేదు, కంప్లీట్గా తనే తినేస్తాడు. బట్ అదే తనకి ఇష్టం లేదు అంటే మనం కంపల్సరీ ఫీడ్ చేయాలి. ఆ ఫీడ్ చేసేదానికి మినిమం 30 to 40 మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది. ఇంక ఇక్కడ నేనైతే జిల్లు నీళ్ళు తాగినాను అని చెప్పి, జిల్లు నీళ్ళు తాగద్దు మమ్మ, హాట్ వాటర్ తాగు అని చెప్పి అయితే అంటా ఉన్నాడు. తన కోసం అయితే హాట్ వాటరు, నాకైతే నార్మల్ వాటర్ అయితే తీసుకొని వచ్చి పెట్టాను. బట్ తను నువ్వు కూడా హాట్ వాటర్ తాగమమ్మ, ఎనర్జీ వస్తుంది అని అయితే చెప్తున్నాడు. ఇంకా వాళ్ళ నాన్న అయితే కాల్ చేసేనంటే ఇంకా వాళ్ళ నాన్నకైతే ఆర్డర్ అయితే ఇచ్చాడు, నాకు చాక్లెట్స్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పి. సో ఇంకా వాళ్ళ నాన్న అయితే తన కోసం అయితే ఇంకా తను అడిగింది అయితే పెట్టేశారనమాట. ఇంకా ఈ రోజంతా దీన్ని మొత్తం ఫినిష్ చేసేంత వరకు తనకైతే అస్సలు నిద్ర రాదు. ఇంకా దీన్ని అక్కడ ఇక్కడ ఎత్తి పెట్టను తిప్పను సరిపోతుంది మా వాడికి. ఇంకా నేనైతే ఆఫీస్ వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నా. అలాగే తను కూడా ఇంకా ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసేసుకున్నాడు. కాసేపు ఆడుకుంటాడు, కాసేపు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇంకా మనమైతే ఏం చేయలేం కదా. తను చూడండి ఏం చేస్తున్నాడు. చాలాసార్లు వాళ్ళు చెప్పింది మనం వినాల్సి అయితే వస్తుంది. ఇంకా వినకపోతే ఇంకో లెవెల్ ఉంటుంది కాబట్టి. Nanu will not scold you. No. Okay. I'll tell Nanu not to scold Shashank. Okay? It's okay, Pandu. Nanu will bring you home. Okay? It's okay. Shashank. Hey, Pandu. Where are you? Come here. Don't go out without telling to Mama. Okay? నువ్వే తిను పండు, నాకొద్దు. పండు నాకొద్దు. నన్ను డోంట్ బీట్ నన్ను. యా టీత్ పుచ్చిపోతుంది. ఇన్ బిట్వీన్ అయితే ఇంకా నేను హౌస్ హోల్డ్ వర్క్ కూడా చేసుకుంటున్నాను. ఇంకా ఆల్మోస్ట్ టైం అయితే 11:30 అయితే అవుతా ఉంది. సో ఇంకా ఆల్రెడీ మార్నింగ్ వాష్ చేసి పెట్టిన వెజల్స్ అంతా అడ్జస్ట్ చేసి పెట్టుకొని, అలాగే ఈరోజు మేము లంచ్ కోసం అయితే రాగి ముద్దే ప్లస్ వంకాయ పుల్లగూర అయితే చేసుకుంటున్నాము. ఇంకా తనకి మార్నింగ్ స్నాక్స్కి అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న ఆర్డర్ పెట్టిన వాటర్ మిలన్ అయితే కట్ చేసి అయితే ఇచ్చేస్తున్నాను. తనైతే అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాడు దాన్ని తినడం కోసము. కట్ చేయక ముందుగానే తీసుకొని చూడండి, హీ సో ఎగ్జైటెడ్ టు హ్యావ్ వాటర్ మిలన్. ఇంకా నేనైతే ఇంక ఇట్లా కట్ చేసుకుంటూ ఉంటే తనైతే తింటూ ఉన్నాడు. సో ఇంకా నేనైతే మొత్తం కట్ చేసి పెట్టుకొని నా సిస్టమ్ దగ్గరకు అయితే తీసుకొని వెళ్ళిపోయినా. సో ఇంకా అక్కడ తను కూర్చొని తింటాడు, ప్లస్ నేను తింటూ ఉంటాను కదా అని చెప్పి ఇంకా సార్ గారు అయితే మన కోసం అయితే ఫీడ్ చేస్తున్నాడు. ఇంట్లో ఉన్నాను అంటే నాకు ఎప్పుడు ఏదో ఒక స్నాక్స్ అయితే తింటూ ఉండాలి అనిపిస్తుంది, మా బాబు కన్నా ఎక్కువగా. ఇంకా మా బాబుకి బోరుగా ఉంటే పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు అయితే పెట్టుకుంటున్నాడు. లంచ్ కోసం అయితే వంకాయ పులిగూర అని చెప్పాను కదా, ఇంకా ఆల్మోస్ట్ అది కూడా అయితే చేసేసాను. ఇంకా మా వాడు ప్రతి ఒక్క పనిలో వాడి చెయ్యి ఉండాలి అని అయితే చెప్తాడు.
సో ఇంకా నేనైతే సంగటి అయితే చేస్తున్నాను. సంగటి వంకాయ పులుగుర అయితే నా ఫేవరెట్. పుల్లగా కారంగా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట. సో బిఫోర్ మ్యారేజ్ నేను ఎప్పుడైనా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే మా పెద్దక్క అదే పనిగా నా కోసం అయితే చేసి పెట్టేది. ఇంకా ఇక్కడైతే నేను మా బాబు లంచ్ కోసం అయితే కూర్చున్నాము. నేనైతే ఫినిష్ చేసేసాను, బట్ తనైతే తినలేదు. చెప్పాను కదా, తనకి ఇష్టం అయితే అసలు అడగాల్సిన అవసరమే లేదు, తనే తినేస్తాడు. బట్ ఇష్టం లేదు అంటే ఇంకా మనం ఫీడ్ చేయాల్సిందే. You had watermelon, ice cream, chocolates. Huh? మా బాబు విండో దగ్గర అయితే అట్లా కూర్చుని చూస్తూ అయితే నిద్రపోయేస్తున్నాడు. సో ఇంకా నేనైతే మా బాబుని అయితే ఇట్లా పడుకొని పెట్టేసి నా వర్క్ అయితే రీస్టార్ట్ చేసుకునేస్తున్నాను. ఇంకా మా బాబు లేసే లోపలైతే నేను మ్యాక్సిమం నా వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని లేసేవాలి అని అయితే అనుకుంటున్నా. బట్ తెలీదు ఎంతవరకు టైం పడుతుంది అనేసి. కరెక్ట్గా నా వర్క్ అయిపోయింది. మా బాబు కూడా లేసేసి సైలెంట్గా చూస్తూ అన్నాడు. తననైతే ఫేస్ వాష్ చేసుకురమ్మన్నా, టెంపుల్కి వెళ్తామని చెప్పి. ఇంకా ఆ లోపల ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి తనకైతే నేను స్వీట్ కార్న్ ఇచ్చేసి టెంపుల్కి అయితే బయలుదేరేసాము. ఇంకా మా ఇద్దరికి మైండ్ రిఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం హరినామదాంతవేదం వేదే మనవింబ మంటప ಬೆಳಗಾಗಿದೆ. ಹರಿನಾಮದಾಂತವೇದಂ వేదే ಎಂದೆಂದು ಸ್ಥಿರವಾಗಿ ನಿಲ್ಲಿರು. ఈ విధంగా భగవంతుని దర్శనంతో మా డే అనేది కంప్లీట్ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.